సకల దేవత స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదాల విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, బాబా మందహాసం చేసి ఎందుకంత విస్మయం, నువ్వు నిరంతరం రాధాకృష్ణ నామజపం చేస్తుంటావు కదా, అందుకే నిన్ను రాధాకృష్ణ అయ్యి అని చెప్పి పిలిచాను. నీ రాధాకృష్ణుడే నిన్నిక్కడికి పంపాడు, సేవించుకో అన్నారు. ఆమె ఆయన వైపు సూటిగా చూస్తూ, నిజం చెప్పండి బాబా, నేను మిమ్మల్ని చూడడం, మీరు నన్ను చూడడం ఇదే మొదటిసారి. నేను రాధాకృష్ణ నామజపం చేస్తుంటానని మీకు ఎలా తెలుసు అని చెప్పి అడిగింది. నువ్వు నన్ను చూడకపోయినా నిన్ను నేను చూస్తూనే ఉన్నా. నిరంతరం నువ్వు చేసే నామస్మరణతో నా చెవులు మార్మోగుతున్నాయి కదా అన్నారు బాబా. రాధాకృష్ణ అమ్మాయి కళ్ళలో నీళ్లు గిరున తిరిగాయి. తాను నిత్యం పూజించేటువంటి రాధాకృష్ణుడే సాయిబాబాగా జన్మించాడని ఆమె నిశ్చయించుకొని చేతులు జోడించి, బాబా నువ్వే నా రాధాకృష్ణుడివి, నీ సేవలోనే నా జీవితాన్ని గడుపుతాను, నన్ను ఆశీర్వదించు బాబా అని చెప్పి ప్రార్థించింది దీనంగా. బాబా సేవకే అంకితమైన రాధాకృష్ణ అయి షిరిడిలో తాను నివసించడానికి ఒక ఇల్లు అద్దెకు తీసుకుంది. ఆమె నిత్యం బాబా కంటే ముందుగా నిద్రలేచి బాబా వెళ్ళే దారిలో ముగ్గులు పెట్టేది. బాబాని కీర్తిస్తూ పాటలు పాడడం, భజనలు చేయడం బాబా దర్శనం కోసం వచ్చినటువంటి భక్తుల్లో స్ఫూర్తిని నింపడం రాధాకృష్ణ ఆయనకి నిత్యకృత్యమైంది. అప్పుడు బాబాని దర్శించుకున్న వారు ఆయన భక్తితో విలువైన కానుకలు సమర్పించుకుంటుండేవారు, దక్షిణలు సమర్పించుకుంటే ఉండేవాడు. శ్యామకర్ణి అనే తెల్లటి గుర్రం, ఛత్రం, బాబా కూర్చోవడానికి ఆసనం, ధనం, ధాన్యం సమకూరి అదొక సంస్థానంగా రూపొందింది. ఉత్సవాలు, ఊరేగింపులు, అన్నదానాలు, ఆశ్రిత జన సందోహాలతో నానాటికి షిరిడి కిక్కిరిసి సాయిబాబా సంస్థానంగా మారింది. అయితే బాబా ఎవరి దయాదాక్షిణ్యాలను ఆశించేవారు కాదు. ఆయనకి దక్షిణగా వచ్చిన డబ్బు ఏ రోజుకు ఆ రోజే ఆయన చేసే గుప్తదానాల రూపంలో ఖర్చయిపోతుండేవి. ఒకరోజు ముంబాయి నుంచి రఘువీర పురంధరే కుటుంబం సమేతంగా షిరిడికి వస్తారు. అతను ముంబాయిలో గుమాస్తాగా ఉద్యోగం చేస్తుంటాడు. చాలీ జీతంతో భార్య, బిడ్డ, తల్లితో కనాకష్టంగా బతుకుతున్నాడు పురంధరుడు. ఆ కుటుంబం వారు పాండురంగడి భక్తులు. అయితే పేదరికం వల్ల ఆ కుటుంబం పండరిపురం వెళ్ళలేకపోయింది. ఒకసారి పాండురంగడి దర్శనం చేసుకుంటే కొడుకు భవిష్యత్తు సంతోషంగా ఉంటుందని ఆ తల్లి భావించి నిత్యం పాండురంగడి విగ్రహాన్ని ఇంట్లోనే పూజించేది. అయితే ముంబాయిలో దాసగడు చెప్పినటువంటి హరికథ విన్న పురంధరే ఎలాగైనా బాబా దర్శనం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. సొంత ఖర్చులు మానుకొని ఆ డబ్బు కూడబెట్టుకొని కుటుంబంతో సహా షిరిడి వస్తాడు. ఎందుకు నాయన ఇంత ఖర్చు చేసి ఈ గ్రామానికి తీసుకొచ్చావు, ఇదే ఖర్చుతో పండరిపురం వెళ్ళి విఠల్ని దర్శనం లభించేది కదా అని చెప్పి గొణుగుతూ మసీదులో అడుగు పెట్టింది పురంధరే తల్లి. వారు మసీదు మెట్లెక్కుతుండగా బాబా